హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాము. అందులో సిరీస్లో భాగంగా ఈ వీడియోని మీ ముందుకు తెస్తాము. స్టాటిస్టిక్స్లో నిన్న రిలీజ్ అయిన వీడియోలో మనం మీన్ చేసుకున్నాం. మీన్ ఎలా సింపుల్గా చేయాలో చెప్పాను. ఇప్పుడు మీడియన్ని ఎలా చేయాలో అంటే మనకు ఉన్నాయి మూడే: మీన్, మీడియన్, మోడ్. ఈ మూడు నేర్చుకుంటే స్టాటిస్టిక్స్లో ఇంకేం అవసరం లేదు. ఒక గ్యారంటీగా 8 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వీడియో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోదాం. రెండవ అంశం ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ సంబంధించి. రెండవది ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది డేటా. ఏదో విషయం ఇస్తాడు కానీ ఆ డేటా మీడియన్ కనుక్కోమంటాడు. అలాంటి సందర్భంలో ప్రాబ్లం ఇచ్చాడు, దీన్ని మనం చేయొచ్చు. ఎలాగో చూడండి. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి హెడ్డింగ్స్ యాజిటీగా రాసుకోవచ్చు, లేదా కేవలం అక్కడ ఏది ఉంటే అది రాసుకోవచ్చు. క్లాస్ అని రాయవచ్చు, లేదా క్లాస్ కంట్రోల్ అని రాసుకోవచ్చు. రెండవది ఫ్రీక్వెన్సీ అని రాసుకోవచ్చు. ఈ రెండు యాజిటీగా నిలువుగా ఎక్కించారు. 65 to 85, 85 to 105, 105 to 125, 125 to 145, 145 to 165, 165 to 185, అలాగే 185 నుండి 205. ఇలాగా మనకి 7 క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్లో ఫ్రీక్వెన్సీ కూడా దేనికన్నా దాన్నే రాశాను. 4, 5, 13, 20, 4, 8, 4. ఇలాగా రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ కూడా మనం రాసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన యాజిటీగా 4, 5, 13, 20, 14, 8, 4. ఈ విధంగా మనం టేబుల్ని ముందు ప్రిపేర్ చేసుకోవాలి. నేను ముందే చెప్పాను, టేబుల్ ప్రిపరేషన్లో దేనికి ఎన్ని కాలమ్స్ తయారు చేయాలి అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీడియన్కి మనం కనుక్కోవడానికి ఒక కాలమ్ని తయారు చేయాలి. మీన్ కట్టినప్పుడు అడిషనల్గా 3, ఇక్కడ మీడియన్కి ఒకటే. అదే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం తీసుకుంటాం. క్యూములేటివ్ అంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఫస్ట్ 4, ఈ 4గా రాసేసాం. 4కి నెక్స్ట్ దాన్ని యాడ్ చేస్తే 9 వచ్చింది. 9కి నెక్స్ట్ దాన్ని యాడ్ చేస్తే 22 వచ్చింది. 22కి 20 యాడ్ చేస్తే 42 వచ్చింది. 42కి 14 యాడ్ చేస్తే 56 వచ్చింది. 56కి 8 కలిపితే మనకి 64 వచ్చింది. 64 + 4 68 వచ్చింది. ఓకే, ఈ విధంగా టేబుల్ తయారు చేసుకుంటే దీంట్లో మీడియన్ క్లాస్ మనం ఐడెంటిఫై చేయాలి. మీడియన్ క్లాస్ అంటే ఇది అంటే ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీడియన్ క్లాస్. ఇక్కడ ఎఫ్ గుర్తించండి, ఫ్రీక్వెన్సీ. ఇదే క్లాస్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఇది ఎల్ గాను అంటే 125 ఎల్ గాను,
ముందుకెళ్ళి దాని ముందుది ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే దీన్ని సిఎఫ్ అని మనం ఐడెంటిఫై చేసి నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా వేసుకోవాలి. అంటే ఈ టేబుల్ ఎలా తయారు చేసినందుకు 8కి 4 మార్క్స్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ అంశాలు అన్నీ రాసేద్దాం. ఇందులో ఎల్ అంటే 125 ఉంది. తర్వాత ఎఫ్ వచ్చి 20 ఉంది. ఇక్కడ టోటల్ చేసుకుంటే 68 కదండి. ఎన్ 68 వస్తుంది యాడ్ చేసుకుంటే. అంటే ఇది ఒకటే. అంటే 4 + 5 9 ఉంది. 3 12 22 42 56 64 68 వచ్చి దీన్ని మనం ఎన్గా తీసుకుంటాం. ఎన్ ఈక్వల్ టు 68 అయితే n/2 ఉంటుంది కదా ఫార్ములా. 68/2 ఎంత అవుతుందంటే మనకి 34. ఓకే సరే. ఇంకా హెచ్ డిఫరెన్స్ అంటే మన ఫార్ములా వేసుకుంటాం. మీడియన్ ఈక్వల్ టు ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్. ఇట్లా రాస్తుంది ఫార్ములా చిన్నగా ఈజీ గుర్తుగా L అంటే 125 ప్లస్ n/2 అంటే 34 n/2 34 వచ్చింది మైనస్ CF ఎంత అంటే CF అంటే ఇక్కడ రాసుకున్నాం కదా 22. దాన్ని వేసుకుందాం 22 బై F చూసుకోండి 20 ఇంటూ హెచ్ కూడా 28 మనం చూస్తుంది. ఇప్పుడు 20 క్యాన్సిల్ చేసుకుంటే మిగిలిన దాన్ని మనం ఆశ్రయిస్తాం. 125 ప్లస్ 34/22 తీసేద్దాం. 4/2 పోతే 2 12 వచ్చింది. సో ఈ రెండు ఇంకేం లేవు కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటాం. 137 అనేది ఆన్సర్ అయింది. ఈ విధంగా మీడియన్ ఫార్ములా కంపల్సరీగా రాయాలి. మీకు ఇక్కడ ఈ టేబుల్ ప్రిపరేషన్కి 4 మార్క్స్, ఫార్ములా రాసినందుకు 2 మార్క్స్, క్యాలిక్యులేషన్ చేసినందుకు 2 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్ మీరు సంపాదించవచ్చు చాలా ఈజీగా. సో ఈ వీడియోస్ అన్నీ కూడా 10th క్లాస్ విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా 10th క్లాస్ విద్యార్థులు ఉన్నటువంటి గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీడియాని మనం చూసాం. ఇప్పుడు మోడ్ అనే 3 అంశాలు, మెయిన్ మీడియన్ మోడ్ అనే 3 అంశాలు నేర్చుకోవాలనుకున్నాం. ఇందులో మెయిన్ చెప్పుకున్నాం, మీడియన్ కూడా చెప్పాను. ఇప్పుడు మోడ్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని మనం డిస్కస్ చేయాలి. ఇందులో అదేంటంటే ఇక్కడ ప్రాబ్లం తీసుకున్నాం. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 3 అని బాగా చాలాసార్లు చెప్తా ఉన్నాం. ఏంటంటే మీన్ కట్టడానికి 3 కాలమ్స్ తయారు చేయాలి టేబుల్కి, దానికి ఫార్ములా రావాలి. తర్వాత మీడియన్కి ఒకే కాలం తయారు చేయాలి, దానికి ఫార్ములా వచ్చి ఉంటే చాలా ఈజీ. ఇప్పుడు మోడ్ వచ్చేటప్పటికి ఇచ్చిన డేటాని యాజిటీగా తీసేసుకోవచ్చు. ఇచ్చిన డేటాని యాజిటీగా తీసుకుని మనం అందులోనే ఈ ఫార్ములాలో ఉన్నటువంటి F1, F0, F2, L, H అన్ని గుర్తించేసుకుని ఫార్ములాలో వేసేది సరిపోతే చాలా ఈజీ. అన్నిటికన్నా ఈజీ. సో దీన్ని కూడా టేబుల్ నిలువుగా రాస్తున్నాం. మామూలుగా క్లాస్ అంటాం, లేకపోతే క్లాస్ ఇంటర్వల్ అనొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఫ్రీక్వెన్సీ అంటాం. టేబుల్ నిలువుగా రాస్తాం. అందంగా ఇప్పుడు 5 to 15 అనేది ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ వచ్చి 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55,
55 to 65 అనేటటువంటి ఇచ్చినటువంటి క్లాసెస్. ఇప్పుడు 6 రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటే 21, 23, 14 అండ్ లాస్ట్ 5. ఇక్కడ వరకు ఉన్నటువంటి టేబుల్ని ఎలా వేసుకొని ఇంకా అదనంగా మనం ఏ కాలమ్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. సరే, అందులో ఉన్న ఫార్ములా చూసుకుంటే మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H అనేటటువంటిది తీసుకుంటాం. అందులో F0, F1, F2 ఇవన్నీ మనం గుర్తించుకోవాలి. అవన్నీ టేబుల్లో గుర్తించాలి. ఇక్కడ కూడా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దానికి టెస్ట్ ఇలా అండర్లైన్ చేసుకుంటాం. ఇది మోడల్ క్లాస్ అంటుంది. మోడల్ క్లాస్, ఈ మోడల్ క్లాస్ సంబంధించి ఇక్కడ F1 గుర్తించాలి, పైది F0, కిందది F2. అంటే వరుసలో మనకి 0, 1, 2, F0, F1, F2. అంటే మోడల్ క్లాస్ దగ్గర F1 పెట్టుకోవాలి. ఇలాగ చివరికి వస్తే ఇది L 35 అనేది L తీసుకుంటాం. మనకు కావాల్సిన ఇంకా డిఫరెన్స్ ఎంత అంటే ఎంత పెరుగుతూ ఉంటుంది అంటే 5 నుంచి 15 అంటే 10 పెరుగుతుంది. ఇవన్నీ రాసుకున్నాం. L ఈక్వల్ టు 35 టేబుల్ నుంచి 35. F0 ఈక్వల్ టు 21, F1 వచ్చి 23, F2 ఏమో 14. H ఫార్ములాలో H అవుతుంది. H అంటే 10 కదండి, ఇంక్రిమెంట్. H ఈక్వల్ 10. ఈ అంశాలు బట్టి అందులో వేసిస్తే మనకు ప్రాబ్లం అయిపోయింది. ఇంకా సింపుల్ క్లాస్ కోసం సింపుల్గా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ చేద్దామండి. సింపుల్ ఫార్ములా మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H గా తీసుకుని L ప్లేస్లో ఏముంది ఇక్కడ 35 ఉంది. దాన్ని అసలు రాసుకుంది F1 మైనస్ F0, F1 23 మైనస్ F0 వచ్చి 21 బై 2 ఇంటూ F1. 2 ఇంటూ F1 అంటే 23 మైనస్ F0 వచ్చేటప్పుడు 21 మైనస్ F2 40 ఇంటూ 10. ఇలా మనం అందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఈక్వల్ తిన్నగా ఈక్వల్ పెట్టుకోండి. ప్రాబ్లం ఎలాగే చేయాలన్నమాట. ఇప్పుడు 23లో 21 తీసేస్తే మనకు వచ్చేది 2 బై కింద క్యాలిక్యులేషన్ 223 ఇంకా 23 వచ్చి మనకి 23 వచ్చి అక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందంటే ఈ రెండు కలుపుకుంటే మనకి 35. సో ఇంటూ 10 ఇక్కడ 35 యాక్టివ్గా రాసుకోండి ప్లస్ 2 ఇంటూ 10 బై ఇందులో వచ్చేది మనం తీసేసుకుంటే 1 11 వచ్చింది. 41 తగ్గకపోతే 10 వస్తుంది, 11. సో 4 నుంచి 1. సో మనకి 35 ప్లస్ ఇది 20 బై 11. ఇక్కడ 20ని 11తో డివైడ్ చేసేవాడు. పక్కన గ్రాఫ్లో 11తో చేసుకుంటే 11 1 11. అక్కడ మనకి 9 మిగిలింది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 11 88. ఇంకా మనకి 2 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటే 11 మళ్ళీ సిమ్ రిపీట్ అవుతుంది. సో మనకి వచ్చి దీని ఆన్సర్ వస్తుంది 35 ప్లస్
36.81 అని మనకు వస్తుంది. ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. దీనికి కూడా ఇవన్నీ గుర్తించి టేబుల్ తయారు చేసిన 4 మార్క్స్, అలాగే దీన్ని ఫార్ములా వేస్తే 2 మార్క్స్, క్యాలిక్యులేషన్ 2 మార్క్స్. ఈ విధంగా డివిజన్ చేసి 8 మార్క్స్ ఇస్తారు. ఇది 8 మార్క్స్ ఇస్తే కనుక. సో ఇది కూడా ఈ విషయాన్ని మీరు 10 మందికి షేర్ చేయాల్సిందిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.